హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ అన్నెపు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ అభయ హాస్పిటల్, శ్రీకాకుళం. ఈరోజు మనం అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, దాని కాంప్లికేషన్స్, కాజెస్ అండ్ వై ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ టుడే సొసైటీ తెలుసుకుందాం. అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కొంతమందికి 3-4 వాంతులు విరోచనాలతో తగ్గిపోవచ్చు. కొంతమందికి 30-40 కంటే ఒకే రోజు 30-40 కంటే ఎక్కువ అవ్వచ్చు. అలాంటి టైంలో కంపల్సరీగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. లేట్ చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో చిల్డ్రన్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఈజ్ అక్యూట్ డయేరియల్ డిసీజ్. సో డయేరియా వల్ల వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి అది కొన్నిసార్లు తగ్గని స్టేజ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో అదే కండిషన్ పెద్దల్లో వస్తే ఇలా కిడ్నీ ప్రాబ్లంతోనే ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 2-3 రోజులకి. అలా వచ్చిన డిసీజెస్ కొన్నాళ్ళకి తగ్గిపోవచ్చు కొంతమందికి తగ్గకపోతే అదే కిడ్నీ డిసీజ్గా మారి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వాంతులైనా విరోచనాలైనా, కడుపు నొప్పితో ఉన్నా లేకపోయినా, జ్వరం వచ్చినా లేకపోయినా, అలాగే ఏదైనా ఫుడ్ ఐటెం వల్ల కానీ లేకపోతే బయట తినే ఆహారం వల్ల కానీ వచ్చింది అనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన టెస్టులు చేయించుకొని కిడ్నీ డిసీజ్ కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ లేకపోతే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఏం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సేఫ్గా ఉండొచ్చు. అదర్వైజ్ కంపల్సరీగా దానికి సరిపడా either హయ్యర్ యాంటీబయాటిక్స్ ఆర్ యాంటీమోటిలిటీ డ్రగ్స్ అండ్ విత్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ కంపల్సరీగా అవసరమైతే ఐవి ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.